టూరిజం శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రిగా లేదంటే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ గారు ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడ కందుల దుర్గేష్ గారి కన్నా గత చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి వ్యక్తులు రోజా గారు మనం ప్రధానంగా చూసుకుంటే, ఆమె రీల్స్ చేసుకోవడం కోసమో, లేదంటే ఎంజాయ్ చేయడం కోసమో, ఆ బీచ్‌కి వెళ్ళి, ఈ బీచ్‌కి వెళ్ళి, లేదంటే ఇతర దేశాలు వెళ్ళి చక్కగా లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళేవాళ్ళని మాత్రమే మనం చూసాం. కానీ కందుల దుర్గేష్ గారు ఎప్పుడైతే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన అయ్యారో, చాలా అద్భుతమైనటువంటి పనితీరును కనబరుస్తూ, ముఖ్యంగా పర్యాటక శాఖలో ఇన్ని అవకాశాలు, ఉపాధి అవకాశాలు తీసుకురావచ్చా? దీని ద్వారా ఇంత ఇన్‌కమ్ తీసుకురావచ్చా? అనే దాన్ని కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరిచయం చేయటమే కాకుండా, ఆయన రీసెంట్‌గా ఒక విదేశీ పర్యటనకి వెళ్తే చాలామంది ఏం చేస్తుంటారు? అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయటం, అక్కడికి వెళ్లి అవి ఇవి చూసి రావటం చేస్తారు. కానీ ఆయన వెళ్ళిన మొదటి ఈ మీటింగ్‌కి కూడా చాలా, చాలా అంటే చాలా తక్కువగా బడ్జెట్ తీసుకొని, దాంట్లో మనకు వచ్చేటువంటి పెట్టుబడులను ఆకర్షించే విధంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలకు ఆయన ప్రతినిధిగా అక్కడ ఉన్నారు. బెర్లిన్ ఐటీబీ 2025 సదస్సులో భాగంగా మూడవ రోజు ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యంగా పర్యాటక సంబంధించినటువంటి స్టాల్స్ వద్దకు వెళ్ళి ప్రతినిధిగా ఆయన అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టండి. పర్యాటక రంగంలో గనక మీరు పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి, మంచి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఇస్తుంది. ఇక్కడ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది, చాలా అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి, మేము అది డెవలప్ చేయాలనుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు వస్తే డెఫినెట్‌గా ఇంకా మంచి అవకాశం మా ప్రజలకి, మీకు దాని నుంచి లాభం పొందే అవకాశాలు ఉంటాయి. రండి, మా ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఉన్నటువంటి అవకాశాలను తీసుకోండి. మా ప్రజలకి మంచి టూరిజం కావచ్చు, మీరు దాని ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి ఆయన